అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం తెలుగు మెథడాలజీకి సంబంధించి సాహిత్య ప్రక్రియలైన ద్విపద, శతకాల గురించి తెలుసుకుందాం. ద్విపద ద్విపద అనేది దేశీ ఛందస్సులో నడిచే 2 పాదాల పద్యం. సాధారణంగా వృత్తపద్యాలు 4 పాదాలను కలిగి ఉంటాయి. మును మార్గకవిత లోకంబున వెలయగ దేశీ కవిత బుట్టించి ఈ వాక్యంను నన్నెచోడుడు పేర్కొన్నాడు. సామాన్య జనుల వ్యవహార రూపంలో పాడడానికి అనువుగా ఉండే రచనను దేశీ కవితగా పేర్కొంటున్నాం. ద్విపద 4 గణములతో ఉంటుంది. మొదట 3 ఇంద్రగణములు, తరువాత ఒక సూర్యగణము ఉంటుంది. ప్రతి పాదంలోని మొదటి అక్షరానికి మూడవ గణం మొదటి అక్షరానికి యతిని పాటిస్తారు. ద్విపదకు ప్రాస నియమం ఉంటుంది. ప్రాసనియమం పాటించని ద్విపదను మంజరీ ద్విపద అని అంటారు. పాల్కురికి సోమనాథుడు శైవమత వ్యాప్తి కొరకు ద్విపద రచనకు మార్గదర్శకుడిగా నిలబడినాడు. పద్య కావ్యపదము తీర్చుటలో నన్నయ ప్రథమ ఆచార్యుడో అలాగే ద్విపద కావ్యపదమును తీర్చుటలో సోమనాథుడు ప్రథమ ఆచార్యుడు అని ఆచార్య పింగళి లక్ష్మీకాంతం పేర్కొన్నాడు. ద్విపద ప్రక్రియలో మొదట బనము, తర్వాత పండితారాధ్య చరిత్రను పాల్కురికి అందించెను. ఈ 2 రచనలు స్వతంత్ర కావ్యాలు. వేటికి అనువాదాలు కావు. కాలక్రమంలో ద్విపదను వైష్ణవ పండితులు ఆదరించారు. గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణము, గౌరన హరిశ్చంద్రోపాఖ్యానములను ద్విపదలోనే రచించారు. 1160వ సంవత్సరం నుండి 1500వ సంవత్సరం మధ్య కాలంలో ద్విపద రచనలలో శైవమత ప్రాధాన్యమైన రచనలు ఎక్కువ వచ్చాయి. 1500వ సంవత్సరం నుండి 1600వ సంవత్సరం మధ్యకాలంలో ద్విపద రచనలలో వైష్ణవమత ప్రాధాన్యమైన రచనలు ఎక్కువ వచ్చాయి. ఈ కాలంలో వచ్చిన ద్విపద రచనలు: ద్విపద రామాయణంను తాళ్లపాక అన్నమయ్య గారు రచించారు. సుభద్రా కళ్యాణంను తాళ్లపాక తిమ్మక్క గారు రాశారు. ఈ రచన మంజరీ ద్విపదలో ఉంటుంది. మణిపూసలు అనే ద్విపదను అన్నమయ్య కుమారుడైన పెదతిరుమలాచార్యులు గారు రచించారు. 1600వ సంవత్సరం నుండి 1860వ సంవత్సరం మధ్యకాలంలో ఉత్తమోత్తమ ద్విపద కావ్యాలు వెలువడినాయి. ఈ కాలంలో వెలువడిన ద్విపద కావ్యాల్లో శైవవైష్ణవ మతదృష్టి కన్నా కావ్యదృష్టి ప్రాధాన్యమైన రచనలు ఎక్కువ వచ్చాయి. ఈ కాలంలో వచ్చిన ద్విపద రచనలు: చొక్కనాథ చరిత్రను తిరువెంకట కవిగారు రచించారు. అచ్యుతాభ్యుదయము, నలచరిత్ర అనే ద్విపదలను తంజావూరు రఘునాథనాయకుడు రచించాడు. ధనాభిరామం ద్విపదను మరింగంటి సింగరాచార్యులు రచించాడు. సారంగధర చరిత్ర అనే ద్విపదను కూచుమంచి తిమ్మకవిగారు రాశారు. వాసిష్ఠ రామాయణంను తరిగొండ వెంగమాంబ గారు రచించారు. 1860 సంవత్సరంలో కందుకూరి వీరేశలింగం గారు సత్యాద్రౌపదీ సంవాదం, మాతృపూజ అనే 2 రచనలను ద్విపదలో రాశారు. వావిలికొలను సుబ్బారావు గారు భగవద్గీతను ద్విపదలో రాశాడు. రత్నహారం అనే ద్విపదను వెంకట పార్వతీశ్వర కవులు రచించారు. పండరీ భాగవతంను పుట్టపర్తి నారాయణాచార్యులు గారు రాశారు. భాషా సాహిత్య దర్పణం అనే గ్రంథమును డాక్టర్ దహగాం సాంబమూర్తి గారు రాశారు. ఈ గ్రంథంలో వెంకట పార్వతీశ్వర కవుల ద్విపద రచన గురించి, పుట్టపర్తి నారాయణాచార్యులు గారు రాసిన ద్విపద రచనల గురించి పేర్కొన్నారు. శతకం తెలుగు సాహిత్యంలో అమిత ప్రజాదరణ పొందిన ప్రక్రియ శతకం. సంస్కృత భాషలోని శతక ప్రక్రియ కంటే విలక్షణమైన లక్షణాలు తెలుగు శతకానికి ఉన్నాయి. 100 పద్యాలు గల సంపుటిని శతకం అంటారు. తెలుగు శతకంలో మాత్రం 108 పద్యాలుండటం సంప్రదాయంగా వస్తుంది. శతక పద్యంలో 4వ పాదం మకుటంగా ఉంటుంది. శతక పద్యంలో కవి 3 పాదాలలో తను చెప్పదలుచుకునే భావాన్ని పొదుగుతాడు. 4వ పాదం పునరుక్తమవుతుంది. ఉదాహరణ: వేమన శతకం. వేమన శతకంలో 4వ పాదం విశ్వదాభిరామ వినుర వేమ అనేది మకుటం. కొన్ని శతకాలలో మకుటం పూర్తి పాదం రూపంలోగాక సగం పాదంగా ఒక పద రూపంలోనూ ఉంటాయి.
ఉదాహరణ శ్రీకాళహస్తీశ్వర శతకం, సుమతీ శతకం. కొన్ని శతకాలలో మకుటం 2 పాదాలలో కూడా విస్తరించి ఉంటుంది. ఉదాహరణ భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర. శతకంలో ప్రత్యేకంగా కథంటూ ఉండదు. కవి మనసులో ఆలోచనలు, ఆవేదనలు, ప్రబోధాలు, సందేశాలు వేటికవి విడివిడిగా ముక్తకాలుగా పద్యరూపంలో వెల్లడించడం చేస్తాడు. భక్తి, నీతి, జ్ఞానం, శృంగారం, సామాజికం, రాజకీయం, దృష్టాంతం, వైరాగ్యం, నిందాస్తుతి, సంకీర్ణములుగా శతకాలు విస్తరించి ఉంటాయి. శతక పద్యాలలో వస్వైక్యం ఉండదు. ఇందులో పాత్రపోషణ, రసపోషణకు అవకాశం లేదు. శతక పద్యాలలో కవికాలం నాటి సమకాలీన సామాజిక పరిస్థితులు తెలుస్తాయి. సంస్కృతంలో అమరుకము, భర్తృహరి సుభాషిత త్రిశతి, సూర్య శతకము, మూకపంచశతి, కుట్టికవి మహిష శతకము మొదలైన ప్రసిద్ధ శతకాలున్నాయి. కాని వీటిలో మకుటనియమం కనిపించదు. శతకంలో కవి తనకిష్టమైన ఛందస్సులో పద్యాన్ని ఎన్నుకుని శతకాన్నంతా అదే ఛందస్సులో రచిస్తాడు. సుమతీ శతకంలో అన్నీ కందపద్యాలు, వేమన శతకంలో అన్నీ ఆటవెలదులే కనిపిస్తాయి. కావ్యాలలోని పద్యాల కన్నా శతకాలలోని పద్యాలే ప్రజల నాలుకల మీద సజీవంగా ఉంటాయి. 12వ శతాబ్దానికి చెందిన పాల్కురికి సోమన వృషాధిప శతకము రచించాడు. దీనిని తెలుగులోని తొలి శతకంగా సాహిత్య పరిశోధకులు నిర్ధారించారు. పోతనామాత్యుడు మహాభాగవత రచనకు ముందే నారాయణ శతకము ను రచించాడు. సుమతీ శతకంను బద్దెన గారు రచించాడు. భాస్కర శతకం, వేమన శతకాలను మారద వెంకయ్య గారు రచించాడు. దాశరథి శతకంను కంచర్ల గోపన్న గారు రచించాడు. భర్తృహరి సుభాషిత త్రిశతి శతకంను ఏనుగు లక్ష్మణకవి గారు రచించారు. తెలుగు తల్లి శతకంను కరుణ శ్రీగారు రచించారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. మరిన్ని వీడియోల కొరకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు.